హాయ్ అండి అందరికీ. 25K అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, అందరు అడిగితే మిస్టరీ అండి. నా పేరు నా పేరు పెద్ద మిస్టరీ ఏం కాదండి. రియల్గా మా అమ్మ నాన్న పెట్టిన పేరు బిజ్లీ. అంటే బిజ్లీ అంటే హిందీలో ఇట్స్ కరెంట్ అండ్ ఇట్లా మెరుపులాగా అనమాట. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఎందుకు పెట్టారంటే, నేను హాస్పిటల్లో పుట్టినప్పుడు చాలా ఫెయిర్గా, మనకి కద్దరు పట్టు ఉంటుంది చూసారా, వైట్గా అలా పుట్టానంట. మేబీ ఇట్లా అనుకోండి, ఇప్పుడు చెప్తే మీరు నమ్మకపోవచ్చు. అట్లా ఒక స్పార్క్లు వచ్చినట్టు అలా అనిపించినప్పుడు వాళ్ళకి బాగా ఫెయిర్గా ఉన్నాను కదా అని చెప్పి, మా అమ్మ చదువుకుంది కదా, మా పెద్దమ్మ కొడుకు కూడా అదే టైంకి వచ్చాడంట. అతను అందరికీ తను రైల్వేలో చేస్తాడు, అందుకని చెప్పి బిజ్లీ అని పెట్టారు. మాకు ఇంకొక ఆంటీ పేరు కూడా ఉంటుంది ఇప్పటికి కూడా, అది నా పేరేనండి, బిజ్లీ అన్నది. కాకపోతే నేను ప్రాథమిక మాధ్యమిక చదువుకున్నా కూడా నాకు అంత ఐడియా రాలేదు. 10th అయిపోయింది, ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఎవరో ఒకసారి బిజ్లీ అంటే మెరుపుతే కదా నువ్వు, అది ఇది అని అంటే, అవును కదా, ఇట్లా అంటే రేపు ఫ్యూచర్లో ఎవరన్నా కమెంట్ చేస్తారేమన్న ఉద్దేశంతో నో ఈ పేరు నాకు వద్దని ఇంటికి వెళ్ళి మా నాన్నకి చెప్పాను. నాకు ఈ పేరు నచ్చలేదు, నేను మార్చుకుందాం అనుకుంటున్నాను. మా డాడీ ఏమో ఇప్పుడేంట్రా, అదేదో ముందే చేయాలి కదా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, బిఫోర్ 10th మనము మార్చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. 10thకి మనకి సర్టిఫికేట్ మీద అన్నిటి మీద పేరు వచ్చేస్తుంది కదా. అందుకని చెప్పి అప్పుడు మాకు విజయవాడలో పాస్పోర్ట్ ఆఫీసులు అవేమి ఉండేవి కాదు అప్పట్లో. మేము ఒక లాయర్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఆల్రెడీ 10th సర్టిఫికేట్ మీద పేరు వచ్చేసింది, అండ్ మాకు బిఫోరు 7thలో ఉన్నప్పుడు ఎప్పుడో ప్రాపర్టీస్ కూడా మా ముగ్గురు అక్క చెల్లెల పేరు రాసేసి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మార్చుకోవాలంటే మనము లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, ఏదర్ పేపర్లో యాడ్ వేయాలి అని చెప్పారు. దానికి మేము అప్పుడు ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర అనుకుంటా, కొన్ని పేపర్స్ ఉండేవి. ఇంగ్లీష్లో మాత్రం డెక్కన్ క్రోనికల్, హిందూ అని ఉండేవి. వీటన్నిటి పేపర్స్లో ఒక చిన్న యాడ్ ఇచ్చుకున్నాం. ఇట్లా పలానా ప్రసాద్ గారు వాళ్ళ మూడో అమ్మాయి బిజ్లీ అన్న అమ్మాయి పేరు మార్చుకొని ఇట్లా వస్తుందని చెప్పి, అప్పుడు నేను క్రాంతి అన్న పేరు నేనే పిక్ చేసుకున్నానండి. ఏదో మూవీలో చూశాను, అక్కడ కూడా 3 sisters ఉంటారు. పెద్దమ్మాయి పేరు శాంతి, భ్రాంతి, క్రాంతి. ఆ క్రాంతి అన్నది నాకు నచ్చింది. మా పెద్ద అక్క పేరు శోభ, రెండో ఒక పేరు బ్రహ్మం, SB అలాగే వచ్చింది కదా. నాకు ఈ క్రాంతి అన్న పేరు నచ్చి నేను ఆ క్రాంతి అన్న పేరు పెట్టుకున్నాను. బిజ్లీ అన్నది నా సొంత పేరండి. బిజ్లీ జవాజీ అంటే నాకు పెళ్ళి కాకముందు మా అమ్మ వాళ్ళ పేరు ఉంటుంది కదా పుట్టింటిది, అది బిజ్లీ జవాజీ. ఇప్పుడు నా పేరు క్రాంతి అండి. ఇట్స్ క్లియర్.